మిత్రులారా, ఒకటి మాత్రం వాస్తవం. నాకు ఇవాళ ఎవరో ఖమ్మం నుంచి ఫోన్ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే. నేను డిసిసి అధ్యక్షుల కమిటీ చూశాను. 17 మంది బీసీలు ఉన్నారు 36లో. మీరు డి శ్రీనివాస్ నిజమైన శిష్యుడు అనిపించుకున్నారనే మాట చెప్పినారు. అంటే బీసీల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, తాను నవ్వక ఎవరు నొప్పియక బీసీల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు. ఆనాడు మున్నూరు కాపు కులంలో పుట్టి నిజామాబాద్ అధ్యక్ష పదవులు ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు బీసీల ఐక్యత కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారు. వేరువేరుగా ఉంటే 2%, 3%, 4% లెక్కేస్తారు. ఒకటిగా ఉంటే 56%గా ఉంటామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కారణం, ఇలా బీసీల్లో ఐక్యత వస్తూ ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కానీ, స్వాతంత్రం ఎక్కడ కాని చరిత్రాత్మక నిర్ణయం 42% రిజర్వేషన్ ఇస్తూ శాసనసభ 2 చట్టాలు చేయడం.